ఏ రకంగా పేర్కొన్నారనే వాటిపైన అయితే మనం చర్చిద్దాం. ఇక ఈరోజు తెలంగాణకు సంబంధించి 'ఆంధ్రజ్యోతి' పత్రికలో ఎలాంటి కథనాలు వచ్చాయో ఒకసారి అయితే చూద్దాం. కక్ష సాధించే వాడినైతే కుటుంబం అంతా జైల్లోనే. ఇవాళ అసెంబ్లీలో కూర్చుని మాట్లాడేవారు కాదు. ఎంపీని 16 రోజులు ఒంటరిగా బంధించారు. జైల్లో రాత్రి నిద్రపోకుండా లైట్లు వేసి వేధించారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీ 16,908 కోట్లే. 10 నెలల్లో 20,616 కోట్లు మాఫీ చేశాం. 10 ఏళ్ల పాలనను మా 10 నెలలతో పోల్చండి. అభినందించాల్సింది పోయి కడుపులో కత్తుల. కేటీఆర్ గుంటూరు తెలివితేటలు ఇక్కడొద్దు. పల్లెటూరులో చదివి సీఎం అయ్యానని నాపై అక్కసు. ప్రాజెక్టులు కట్టింది మీ ఫామ్ హౌస్ల కోసమే. ఎక్కడెవరు కొన్నారో నిజ నిర్ధారణ కమిటీ వేద్దామా? కేటీఆర్ హరీష్ రావులకు పార్టీ కుర్చీపై ఆశ. నేపాల్ తరహాలో కేసీఆర్ను తప్పించే కుట్ర. బడ్జెట్పై చర్చలో సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు. ఇక లోక్సభ సీట్లు పెంచొద్దు. కేంద్ర చర్యల్లో పారదర్శకత ఏది? అందరినీ సంప్రదించే నిర్ణయించాలి. రాష్ట్రాల వరకే పునర్విభజన. రాష్ట్ర అసెంబ్లీ సీట్లు 153కు పెంచాలి. శాసనసభలో తీర్మానం ఆమోదం. కేంద్రం వినకపోతే పోరాటానికి కూడా సిద్ధం. సీఎం రేవంత్. అలాగే అవయవదానం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. ఇక నిన్ననైతే బడ్జెట్ పైన అసెంబ్లీ చివరి రోజు అయిన సందర్భంగానైతే నిన్న బడ్జెట్ పైన జరిగినటువంటి చర్చలోనైతే సీఎం రేవంత్ రెడ్డి చాలాసేపు మాట్లాడారు. ఈ చాలాసేపు మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా ఇటు కేసీఆర్ కుటుంబం పైన, కేటీఆర్ హరీష్ రావు పైన కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టుగానే తెలిసింది. ఇక ఈ సందర్భంగానైతే ఆయన గతంలో ఆయనను ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, ఏ రకంగా తనను అక్రమ అరెస్టులు చేసి ఏ రకం ఒక ఎంపీని జైల్లో పెట్టి నిద్రపోకుండా లైట్లు వేసి వేధించారు. నేను కూడా కక్ష సాధించేవాడిని అయితే మీ కుటుంబం అంతా కూడా ఇప్పటి వరకు కూడా ఈ రకంగా అసెంబ్లీలో కుర్చీలలో కూర్చొని మాట్లాడేవారు కాదంటూ కూడా ఆయన అయితే మాట్లాడినట్టుగానైతే తెలుస్తుంది. ఇక నన్ను 16 రోజులుగా ఒంటరిగా బంధించారు, లైట్లు వేసి పడుకోనివ్వకుండా హింసలు పెంచారు అంటూ కూడా ఆయన అయితే చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నా కూతురు పెళ్ళప్పుడు కూడా లగ్నపత్రిక రాసుకోవడానికి బెయిల్ మంజూరు చేయడానికి వెళ్తే దాన్ని కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు పోయి నేను బెయిల్ మీద వచ్చిన కూతురు లగ్నపత్రికను రాసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి కల్పించారు. అంతటి దుర్మార్గమైనటువంటి పాలన మీరు అందించారు. అలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు కూడా మీరు చేశారంటూ కూడా ఆయన అయితే మాట్లాడారు. ఇక అలాగే ఒక జర్నలిస్ట్ ఆయన ఒక డ్రోన్ ఎగిరివేసి సంబంధించిన వివరాలు తీసుకొచ్చి నాకు ఇస్తే వాటిని నేను మీడియా ముందు పెట్టాను. దానికి కూడా నాపైన అక్రమ కేసులు పెట్టి 16 రోజులు ఒక ఎంపీగా ఉన్న నన్ను 16 రోజులు జైల్లో పెట్టారు. అందులో కూడా రాత్రిపూట నిద్రపోకుండా లైట్లు వేసి వేధించారు అంటూ కూడా అయితే ఆరోపణలు చేశారు. ఒకవేళ నేను కూడా మీలాగా కక్ష సాధింపు చర్యలు చేస్తే మీ కుటుంబం అంతా ఇప్పుడు ఈరోజు ఇలా బయట తిరగరు, ఇలా కుర్చీలలో కూర్చోరు, మీరు కూడా జైలు పాలు అయ్యేవారు అంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంత రుణమాఫీ చేశారనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అందులో గత బీఆర్ఎస్ హయాంలోనైతే 16,908 కోట్లు మాత్రమే మీరు రుణమాఫీ చేశారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు. ఇక 10 నెలల్లోనే మేము 20,616 కోట్ల రుణమాఫీ చేశామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మీ 10 ఏళ్ల పాలనను మా 10 నెలలతో పోల్చండి. ఎంత మేరకు అభివృద్ధి జరిగింది, ఎంత రుణమాఫీ జరిగింది, ఎలాంటి పెట్టుబడులు వచ్చాయి, ఏ రకంగా ముందుకెళ్తుందనే దానిపైన పోల్చి చూడండి, మీకే అర్థమవుతుంది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు మా 10 నెలల కాంగ్రెస్ పాలనకు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక మమ్మల్ని అభినందించాల్సింది పోయి కడుపులో కత్తులు పొడుస్తారా? ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఆయన అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఇక కేటీఆర్ గుంటూరు తెలివితేటలను ఇక్కడ వాడొద్దంటూ కూడా కేటీఆర్కి సూచించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక పల్లెటూళ్ళలో చదివి సీఎం అయ్యానని చెప్పే నాపైన అక్కసుంది, అందుకే అడుగడుగున నాకు అడ్డుపుల్లలు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రాజెక్టుల విషయానికి సంబంధించి మా బీఆర్ఎస్ హయాంలో మల్లన్న సాగర్ ఎవరు కట్టారు, కొండపోచం ఎవరు కట్టారు, మిగిలిన కాళేశ్వరం ఎవరు కట్టారు, ఇలాంటి ప్రాజెక్టుల గురించి మేము కట్టాము. అలాగే కొండపోచమ్మ గురించి టూరిజం పెంచడానికి దానికి కూడా బడ్జెట్ ఏర్పాటు చేశామంటూ కూడా కేటీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేసి గత బీఆర్ఎస్ హయాంలో ఈ అభివృద్ధి జరిగింది, ఈ ప్రాజెక్టులు కట్టాం, నిర్మాణం చేశాం, పల్లెలకు సాగునీరు అందించామంటూ కూడా ఆయన ఏదైతే చెప్పారో దాన్ని ఉటంకిస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రాజెక్టులు కట్టింది మీరు ప్రజల కోసం కాదు, కేవలం మీ ఫామ్ హౌస్ కోసమే ఈ ప్రాజెక్టులు కట్టుకున్నారు అంటూ కూడా ఆయన అయితే ఎద్దేవా చేసినట్టుగా విమర్శించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఎక్కడ ఎవరు కొన్నారో నిజ నిర్ధారణ కమిటీ
వేద్దామంటే భూముల విషయానికి వచ్చి ఎక్కడ ఎవరు అవినీతి అక్రమ ఆస్తులు సంపాదించారు, ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, ఎక్కడెక్కడ భూములు కొన్నారు, ఎక్కడెక్కడ మీ పేరుతోటి కంపెనీలు ఉన్నాయి, వీటిపైన నిజ నిర్ధారణ కమిటీ వేద్దామా అంటూ కూడా కేటీఆర్ని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఇక కేటీఆర్ హరీష్ రావుల పైన కూడా మీ ఇద్దరికి మీ యొక్క పార్టీ పగ్గాలపైన కుర్చీపైన ఆశ ఉంది, అందుకే ఒకరికొకరు తీవ్ర స్థాయిలో మీరు పోట్లాడుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక నేపాల్ తరహాలో కూడా మీరు కేసీఆర్ను గద్దెదించాలంటూ ప్లాన్ చేస్తున్నారంటూ కూడా ఆయనైతే తీవ్ర వ్యాఖ్యలు అయితే తీవ్ర విమర్శలు అయితే చేసినట్టుగానైతే తెలుస్తుంది. నేపాల్ తరహాలో మీరు కూడా కేసీఆర్ని పక్కకు తిప్పి మీరిద్దరిలో ఎవరో ఒకరు కావాలని చెప్పి మీరిద్దరు కూడా పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న బడ్జెట్ సందర్భంగా జరిగినటువంటి చర్చలో ఈ యొక్క తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టుగానైతే తెలుస్తుంది. ఇక లోక్సభ సీట్ల విషయానికి కూడా ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ గురించి కూడా నిన్న అసెంబ్లీలో మాట్లాడినట్టుగానైతే తెలుస్తుంది. ఇక కేంద్ర చర్యల్లో లోక్సభ డీలిమిటేషన్ నియోజకవర్గాల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా లేదు, అందరినీ సంప్రదించే ఈ యొక్క నిర్ణయాలు అనేది తీసుకోవాలంటూ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రాల వరకే పునర్విభజన, రాష్ట్ర అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలంటూ కూడా నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఆమోదం తెలిపినట్టుగానే తెలిసింది. ఇక లోక్సభ సీట్లకు సంబంధించి అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలి తప్పించి మీ ఇష్ట రీతిన తీసుకోకూడదు అంటూ కూడా నిన్న ఆ యొక్క లోక్సభ సీట్లను పెంచొద్దంటూ కూడా నిన్న చెప్పినట్టుగానైతే తెలిసింది. ఇక కేంద్రం వినకపోతే మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పినట్టుగా తెలిసింది. ఇక నిన్న అసెంబ్లీలోనైతే అవయవదానం బిల్లు కూడా అసెంబ్లీ ఆమోదం చెప్పినట్టుగానైతే తెలుస్తుంది. లేని రంకులు అంటగట్టి